హలో గాయస్, వెల్కమ్ టు ప్రసన్న మినీ లాగ్స్. ఎప్పటి నుంచో నా ఇయర్ రింగ్ కలెక్షన్ వ్లాగ్ తీద్దామని అనుకుంటున్నా, కానీ ఇప్పుడు కుదిరింది. ఇవేనండి నా ఇయర్ రింగ్ కలెక్షన్స్. ఇవి నేను మా అమ్మని బ్రతిమలాడి మరి కొనుక్కున్నవి, కొన్ని నేను కొనుక్కున్నవి, కొన్ని నా ఫ్రెండ్స్ ఇచ్చినవి. నేను ఏ జాతరకి వెళ్ళినా ఫస్ట్ నేను వెతికేవి ఇవే. అన్ని షాప్స్కి, టెంపుల్కి వెళ్ళినప్పుడు నా చూపంతా ఆ ఇయర్ రింగ్స్ మీదే ఉంటాయి. మా అమ్మ అయితే నన్ను కొట్టేసేటట్టు చూస్తుంది. ఎందుకో చెప్పనా, మనం కొంటాం కానీ వాటిని పెట్టుకున్న తర్వాత జాగ్రత్త పెట్టను, ఎక్కడ పడితే అక్కడ పాడేస్తాం. మ్యాక్సిమం గర్ల్స్ అందరూ ఇలానే ఉంటారు. 100%లో 99% ఇలానే ఉంటారు. ఎక్కడో 1% జాగ్రత్త పెట్టుకుంటారు అంతే. సో మా అమ్మ చూపులో అంత అర్థం ఉందన్నమాట. నా ఇయర్ రింగ్స్ నేను ఎక్కువగా ఇవే కొంటా. ఎక్కడైనా ఇయర్ రింగ్స్ చూస్తే చాలు స్టన్ అయిపోతా, అక్కడే ఉండిపోతా. అవి కొనే వరకు అక్కడి నుంచి కదలను అసలు. చూడండి నా ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయో. నన్ను మా అమ్మ తిడుతుందన్నమాటే, కానీ మా అమ్మ ఏ జాతరకి షాప్స్కి వెళ్ళినప్పుడు తనకి నచ్చితే చాలు కొనేస్తుంది. నేను ఎక్కువగా ఇయర్ రింగ్సే కొంటాను కదా, అందులో మ్యాక్సిమం పెద్దవే కొంటా, కానీ లైట్ వెయిట్ కొంటా. ఎందుకంటే మళ్ళీ చెవులు సాగిపోతాయి కదా, సో లైట్ వెయిట్ కొంటాను అనమాట. ఇవి మా అమ్మమ్మ నా కోసం కొన్నవి. ఇవంటే నాకు చాలా ఇష్టం, సో జాగ్రత్తగా పెట్టుకుంటే ఇవి. ఈరోజు ఇవి మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, ఇయర్ రింగ్స్ ఎక్కడ పడితే అక్కడ పాడేసా. మా అమ్మ అవి పట్టుకెళ్ళి ఏ ప్యాంట్లోనో పాడేస్తానంది. సో అందుకని తీసి అవన్నీ సర్దుతాను అనమాట. ఎలాగో సర్దుతున్నాను కదా అని మీకు చూపిస్తాను. నా ఇయర్ రింగ్స్ అలానే కామెంట్ చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.